కాకినాడ సెజ్ భూసేకరణ రణరంగంగా మారింది. నష్టపరిహారం విషయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి తుంగలో తొక్కారని ఆరోపిస్తూ భూసేకరణ కోసం వచ్చిన పోలీసులపై రైతులు తిరగబడ్డారు. చావైనా చస్తాం గానీ సెంటు భూమి కూడా ఇచ్చేది లేదంటూ వారిని తరిమి కొట్టారు. హద్దుల కోసం నాటిన కంచెను పీకేసి రణరంగం సృష్టించారు. వైఎస్ సర్కార్ దాష్టీకానికి ఇదో మచ్చుతునక. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి కోసం భూసేకరణకు దిగిన ప్రభుత్వానికి రైతులోకం ఎదురొడ్డి నిలిచింది. తొండంగి, ఉప్పాడ, కొత్తపల్లి మండలాల్లోని శ్రీరాంపురం, రమణక్కపేట, రావివారిపాడు, వాకదారిపేట, పెరుమాళ్లపురం, తలపొండపేట తదితర గ్రామాల్లో బలవంతపు భూసేకరణకు దిగింది. ఈ మండలాల్లో మొత్తం 700 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ రైతులు అడ్డుకున్నారు. ఎలాగైనా భూమిని సొంతం చేసుకోవాలని వచ్చిన సెజ్ సిబ్బంది, పోలీసులు సిమెంట్ స్తంభాలు పాతి కంచెవేశారు. ఈ బలవంతపు భూసేకరణను ఒప్పుకోబోమని రైతులు, ఎలా ఆపుతారో చూస్తామని పోలీసులు పంతంతో తొండంగి, ఉప్పాడ, కొత్తపల్లి మండలాలు కొన్ని గంటల పాటు రణరంగాన్ని తలపించాయి. ఇరువురి మధ్య దాడి, ప్రతిదాడులు చోటు చేసుకున్నాయి. మా సొంతమైన భూమిని దున్నినా అమ్మినా మా ఇష్ట ప్రకారమే జరగాలంటూ అన్నదాతలు ఖాకీలతో పోరుకు దిగారు. సెజ్లకు అనుకూలంగా పాతిన స్తంభాలు, కంచెను ధ్వంసం చేశారు. మాకు మా ప్రాణాలైన వాళ్ళు ఎత్తంగానే భూమి, ఊరి, గాలి, నీరు వదలండి. మేము మా భూములు తీసుకోమంటే అన్నారు. మేము ఎవరన్నా మీరు సత్యాన్న పోతాం కానీ మేము ఇక్కడ సత్యాన్న పోతా ఎకరము అమ్మితే మాకు పిల్లలు, తల్లులు ఎకరములో బోర్డు పంట వస్తుంది. మేము అక్కడికి వెళ్ళి ఏం తినమా, కూడి తినమా, గుడ్డ కట్టమా, పిల్లలు చదివించుకోమా, ఏం చేసుకోమని చెప్పండి. మా భూములు ఇవ్వు, మా పుట్టలు ఇవ్వు, మేమేమి ఇవ్వు, మా చల్లగాలికి బతుకుతాం. మామూలు బతక నీరై మీకు ధర్మంగా అంటే బతక నీరు మానేయండి. ధర్మం లేక చంపేసి అందరికి ముందుకాయలు వచ్చేసి బాంపులు వేసేసి చంపేసి పట్టుకోండి. ఈ మందులతో ఇలా చచ్చిపోతాం అంతే. కోతానంలోకి వెళ్ళి మేము బతకలేము. భూమి కోసం, భుక్తి కోసం సెజ్ సిబ్బందితో పాటు పోలీసులను ఎదిరించారు. ఐక్యంగా నిలిచి తరిమి కొట్టారు. గ్రామంలో దాడులు చేయడం ఎంతవరకు సమస్య ఉంటుంది సార్? ఎప్పుడైనా పోలీసులు దాడులు చేసే హక్కు ఉంది, ఎక్కడైనా చేసే హక్కు ఉంది. మేము బందోబస్తు కోసం వచ్చాం కాదు. ఎస్సీ జడ్డు వాళ్ళు అది పాత బందోబస్తు చేస్తాం. అయితే ఇది నివురుగప్పిన నిప్పే. 3 మండలాల్లో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొంది.